రీసెంట్గా బ్రహ్మానందం గారు స్త్రీలకు సంబంధించినటువంటి ప్రసంగం ఇస్తూ పూలే గారి భార్య గురించి మాట్లాడారనమాట. అదే మనుధర్మ శాస్త్రంలో మహిళల మీద వివక్ష చూపించినటువంటి కొన్ని కొటేషన్స్ చెప్పారు. అవన్నీ నేను చెప్పడం ఎందుకు, మీరు చూసి ఉంటారు అది ఆ వీడియోని. మహిళల మీద వివక్షతో కూడుకున్నటువంటి కొన్ని శ్లోగాలు ఆయన చెప్పి, ఇది ఇట్లా చేశారు సనాతన ధర్మం అనే పేరుతోటి. సనాతన ధర్మం అనే పదం కూడా వాడాలి అతను. మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడాడు. మనుధర్మ శాస్త్రంలో ఇది ఇట్లా మహిళల మీద వివక్ష చూపించింది, రెండు పెళ్లి చేసుకోవద్దన్నారు, భర్త చనిపోతే చంపేస్తామన్నారు అని తను చెప్పాడండి. దాంట్లో హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి, వార్నింగ్ ఇచ్చారు మా బ్రహ్మానందంకి, బ్రహ్మానందం ట్రోలింగ్ చేస్తున్నారు. కమాన్ యార్, ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? బ్రహ్మానందం గారు చెప్పిన దాంట్లో తప్పు ఉందా? మనుధర్మ శాస్త్రంలో ఆయన చెప్పినట్టు చేశారా లేదా? మనుధర్మ శాస్త్రం ప్రకారం మహిళల మీద వివక్ష ఉందా లేదా? సతీ సహగమనం చేశారా లేదా? మనుధర్మ శాస్త్ర ప్రకారం రెండో వివాహం చేసుకుంటే చంపేస్తాం అన్నారా లేదా? ఇవన్నీ ఉన్నాయి కదండి గతంలో. తప్పంటే మీరు ఏదో గొడవ చేయొచ్చు అండి, అది కాంట్రవర్సీ ఉన్నట్టుగా చెప్తే దాన్ని గొడవ చేస్తే అంటే మీ ఉద్దేశం చెప్పకూడదా? దాంట్లో ఉన్నట్టు ఇదిగండి, ఇది ఇలా రాసే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని చిత్రహింసలు పెట్టాడు, అది ఒక చరిత్రగా చెబుతున్నాం దాన్ని. ఎందుకు? అది హింస కదా భారతీయుల మీద. అలాగే ఇప్పుడు ఈ మనుధర్మ శాస్త్రం పేరుతోటి మహిళల్ని, దళితుల్ని హింస పెట్టారు, కానీ దాన్ని మీరు చెప్పొద్దు అంటారు. అదేంటి? బ్రిటిష్ వాడు పెట్టిన హింస మాత్రం చెప్పాలి, మతం పేరుతోటి మీరు దళితుల మీద, మహిళల మీద పెట్టినటువంటి హింస మాత్రం చెప్పకూడదా? కరెక్ట్ కాదు కదా అది. ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి ఓపెన్ మైండ్తో రావాలి, కానీ మీరు మాట్లాడకూడదు, మీరు చెప్పకూడదు అని చెప్పడానికి. ఇప్పుడు ఈ మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మొత్తం హిందువులే. ఇప్పుడు బ్రహ్మానందం గారు వ్యతిరేకించారనుకోండి, ఆయన హిందువేగా, రైట్? మొన్న డాక్టర్ సమరం గారు మాట్లాడారు, మనుధర్మ శాస్త్రం అనేది అసలు మీరు పాటించొద్దని. డాక్టర్ సమరం ఆయన హిందువేగా, డాక్టర్ సమరం గారు, రైట్? పెరియారు వ్యతిరేకించాడు, హిందువేగా ఆయన. పూలే వ్యతిరేకించాడు, ఆయన హిందువేగా. అంబేద్కర్ గారు వ్యతిరేకించారు, ఆయన హిందువేగా. సరే, తర్వాత ఆయన బౌద్ధిస్ట్గా లాస్ట్ చనిపోయేటప్పుడు బుద్ధిస్ట్గా మారాడు అనుకోండి, ఆయన హిందువేగా. రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకించాడు, ఆయన హిందువేగా. దయానంద సరస్వతి కదా, స్వామి వివేకానంద, ఎక్సెప్ట్ విలియం కేరీ, ఏ క్రిస్టియన్ మిషనరీ, ఆయన తప్ప మిగతా వాళ్ళు మొత్తం హిందువులే కదండి. దాన్ని అదంతా తప్పు అని చెప్పింది హిందువులే కదా అనేది. బ్రహ్మానందం గారి మీద ఈ సోషల్ మీడియాలో దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు హిందూ మతాన్ని ఆయన ఏమనలేదు, మేమైనా సరే మేము ఎప్పుడు హిందూ మతాన్ని ఏమనలేదండి. ఎవరు మతం వాళ్ళదే, ఎవరు నమ్మకం వాళ్ళది. కొంతమంది అసలు దేవుని నమ్మరు. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, హీరో వెంకటేష్ గారు, నేనే దేవుడు ఉన్నానని నేను నమ్మను అన్నాడు. ఆయన ఇష్టం అది, హీరో వెంకటేష్ గారిని. రజనీకాంత్ గారు అంటారు, ఆయన నాస్తికుడిలాగా మాట్లాడతారు రజనీకాంత్ గారు, ఆయన ఇష్టం, ఆయన మనం ఎందుకు ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు విజ్ఞానం పెరిగినప్పుడు, చదువు పెరిగినప్పుడు, ప్రపంచాన్ని చూసినప్పుడు ఇట్లాంటి చిన్నవన్నీ చాలా సిల్లిగా అనిపిస్తాయి. ఇదేంద్ర మహిళల్ని ఇట్లా చేశారు, దళితుల్ని ఇలా చేశారని విజ్ఞానం పెరిగినప్పుడు, చదువు పెరిగినప్పుడు సిల్లిగా అనిపిస్తాయి. సరే, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి విజ్ఞానం కంటే దారుణంగా ఉంటాయి అవి. అంటే నువ్వు ఎంత ఎంబీబీఎస్ చదివి నువ్వు పెద్ద సూపర్ హీరో అయిపోయి మనిషికి ప్రాణం ఎలా పోతుంది, ప్రాణం ఎలా పోస్తుందో తెలిసినటువంటి డాక్టర్ కూడా, మొత్తం సైన్స్ మొత్తం తెలిసిన డాక్టర్ కూడా సంప్రదాయాలు, పద్ధతుల దగ్గరకు వచ్చేసరికి తను ఒక మతాన్ని ఎంచుకుంటాడు. ఓకే, తను కూడా ఒక దేవుణ్ణి ఎత్తుక్కుంటాడు, తను ఒక మతాన్ని ఎంచుకుంటాడు. అది సైన్స్ కంటే చాలా బలంగా ఉండిద్ది అది. ఓకే, అవన్నీ పర్సనల్ నమ్మకాలు, ఓకే, దట్ ఈజ్ ఓకే. ఏ మతంలోనైనా సరే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు, అది మహిళలకు కానీ దళితులకు కానీ ఎవరికైనా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ఒక బ్రిటిష్ వాడు పెట్టిన హింస, ముస్లిమ్స్ పెట్టిన హింస, ఆర్యులు పెట్టిన హింస, ఈ మూడింటిని ఎవరు కూడా చరిత్ర మర్చిపోదు. ఇంకోసారి చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింస, ముస్లిం రాజులు పెట్టిన హింస, ఆర్యులు పెట్టిన హింస ఈ దేశం మర్చిపోదు, అది చరిత్రలో నిలబడి ఉండిద్ది అది. కాబట్టి దయచేసి మాట్లాడొద్దు అని చెప్పడం మాత్రం పొరపాటు, దయచేసి చెప్పకండి. అది జరిగిన పొరపాటుని ఎవరైనా చెప్తారు, ధర్మాన్ని కదా ఆయన అంది బ్రహ్మానందం గారు. దాంట్లో ఉన్నటువంటి మహిళల మీద మీరు పెట్టినటువంటి హింస గురించి మాట్లాడాడు బ్రహ్మానందం గారు.